హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహిమమ్ము. ఈరోజు మనం కాకరకాయ 65 ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం కాకరకాయల్ని నీట్గా కడుక్కొని తర్వాత తుడిచేసి అలా 2 నిమిషాలు పక్కన పెట్టి వాటిని సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వాటికి పిండి ఎలా కలపాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో కార్న్ఫ్లవర్ అండ్ బియ్యం పిండి ఉంటుంది కదా మన ఇంట్లో, దీన్ని జల్లెడ వేసుకోండి. ఆ తర్వాత తగినంత సాల్ట్, మరి ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఫుడ్ కలరు, టేస్టింగ్ సాల్ట్ అండ్ ధనియాల పొడి, కారం తగినంత వేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఏమైనా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని బాగా కలపండి. ఫస్ట్ కలిపిన తర్వాత ఉండలు ఏమీ లేకుండా నీట్గా కలుపుకున్న తర్వాత మన దగ్గర కాకరకాయలు కట్ చేసాం కదా, అవన్నీ వేయాలి. అందులో వేసి వాటిని బాగా కలిపి నీట్గా వాటికి పిండి అతుక్కునేలాగా కలుపుకోండి. కలిపిన తర్వాత మన దగ్గర తగినంత నీళ్ళు వేసుకుంటూ మనం వాటిని అతుక్కునేలాగా పిండి బాగా కలుపుకోండి. కొంచెం సరిపోకపోతే మళ్ళీ కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోండి, బాగుంటుంది. వాటిని డీప్ ఫ్రైలో వేయించుకుంటే కాకరకాయ 65 తయారవుతుంది. నచ్చితే లైక్